హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అలాగే కొన్ని పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లోని కొద్దిగా బాగా దోరగా అయ్యేంత వరకు వేయించుకుందామండి. తర్వాత నేను ఒక స్పూను ధనియాలు వేసాను. అలాగే ఒక స్పూను నేను జీలకర్ర యాడ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా దాంతోపాటు యాడ్ చేసుకునేసి బాగా పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేంతవరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. నేను కాసేపు మూత పెట్టి పచ్చిమిరపకాయలంతా వేగేంతవరకు చూస్తున్నాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి. దీన్ని తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. సేమ్ కడాయిలోకి నేను 4 టమాటాలు తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకునేసి దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ ఇలాగే ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. బాగా మగ్గేంతవరకు పెట్టుకోవాలి. నేను మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఆయిల్ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి నేను దీన్నే కలుపుకుంటున్నాను. మళ్ళీ కాసేపు మూత పెడుతున్నానండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం టిఫిన్స్లోకి కానీ లేదంటే రైస్లోకి కూడా తీసుకోవచ్చు. నేను ఇది యాక్చువల్గా రైస్ కనేసే చేస్తున్నానండి. దీనికి కొద్దిగా స్పైస్ ఎక్కువ వేసుకునేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, టమాటోస్ ఆల్మోస్ట్ ఇది మగ్గిపోయాయి. ఇలా కాసేపు నేను నలుపుకుంటున్నాను ఇదంతా మగ్గినవన్నీ. అంతే అండి. నేను కొత్తిమీర కట్ట ఒక పెద్ద కట్ట తీసుకొని కాడలతో కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇది నేను కట్ చేసి పెట్టుకున్నానండి. కాడలతో కూడా కాళ్ళు ఏం తీయలేదు. సో అవి కూడా వేసి ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లోనే మగ్గిద్దాము. ఇవన్నీ ఇలాగే వేడిలో కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత నేను కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఫస్ట్ నేను ఏమైతే శనగగింజలు పల్లీలు వేయించుకున్నామో దాన్ని ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత టమాటాలు కొత్తిమీర ఏమున్నాయి దాన్ని వేసి ఇలా బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. అలాగే గ్రైండ్ చేస్తే చాలు. దీనికి పోపు పెట్టేసుకుందాం. సేమ్ కడాయిలోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొనేసి ఒక స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, అలాగే ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ, తర్వాత కర్రీ లీవ్స్ వేసుకునేసి కాసేపు ఫ్రై చేసి దానిలోకి మనం ఏం గ్రైండ్ చేసుకున్నామో దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఆయిల్లో కాసేపు ఇలా చేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ నాకు తక్కువ అనిపించింది, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను లంచ్ బాక్స్ తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, చట్నీ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.